4 ఏళ్ల క్రితం జరిగిన 2020 అమెరికా ఎన్నికల్లోనూ బైడెన్, ట్రంప్ మధ్యనే పోటీ నెలకొంది. అయితే అప్పుడు ఇరువురు అభ్యర్థుల మధ్య పోటాపోటీ డిబేట్ నడిచింది. ఆయా అంశాలపై లోతైన విశ్లేషణలతో పాటు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. గొంతెత్తి అరుచుకున్నారు. కానీ 4 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారాయి. అభ్యర్థులిద్దరూ డిఫెన్స్లో పడ్డట్లు స్పష్టంగా తెలిసింది. జార్జియా వేదికగా జూన్ 27 సాయంత్రం జరిగిన ఈ డిబేట్లో గతం కంటే తక్కువ క్రాస్ టాక్ జరిగింది. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మధ్యలో కలుగు చేసుకోలేదు. గత ప్రెసిడెన్షియల్ డిబేట్లలో ఈ అంతరాయాలు ఎక్కువగానే ఉండేవి. దీంతో వాదోపవాదాలు అస్పష్టంగానే కనిపించేవి. ఇక ప్రస్తుత డిబేట్లో ఇరు అభ్యర్థులు మాట్లాడిన మాటల్లో స్పష్టత కనిపించినప్పటికీ చురుకుదనం మిస్ అయిందనే అభిప్రాయాలు అందరిలోనూ కలిగింది. కానీ ఇద్దరు నేతలు ఒకానొక సమయంలో వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. డిబేట్ మోడరేటర్లుగా ఉన్న జేక్ టాపర్, దానా బాస్ట్లు కూడా ఈ డిబేట్ ఫలితాలను ప్రభావితం చేయకపోలేదు. ఇక ట్రంప్, బైడెన్ వాదోపవాదాల మధ్య ట్రంప్ దూకుడుకు బైడెన్ ఒక్కోసారి తెల్లమొహం వేయాల్సొచ్చింది. బైడెన్ కంటే 3 ఏళ్లు వయసులో చిన్నవాడైన ట్రంప్ మొదటి నుండి ఉన్న వయస్సు అంశాన్ని హైలైట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బైడెన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదని, అన్నీ మర్చిపోయాడని, బైడెన్ కు సరైన అవగాహన లేదనే మాటలతో ఆయన వృద్ధాప్యాన్ని సాధ్యమైనంత వరకు బయటపెట్టడానికి ట్రంప్ ట్రై చేశారు. నిజానికి ఈ డిబేట్ ప్రారంభం కాకముందే చాలా మంది అమెరికన్లు జో బైడెన్ వయస్సు, పనిచేయటంలో ఆయన ఫిట్నెస్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తగ్గట్లే ఈ డిబేట్లో బైడెన్ మాట తీరులో నీరసం, వాదనలో దూకుడు లేకపోవటం ఆ ఆందోళనలు మరింత పెంచాయి. మోడరేటర్లు అడిగే ప్రశ్నలకు క్లియర్ సమాధానమివ్వటంలో, ప్రత్యర్థి ట్రంప్ విమర్శను ఎదుర్కోవటంలో బైడెన్ తడబడ్డారు. కొన్నిసార్లు అస్పష్టంగానే తన స్పందన తెలియచేశారు. అయితే బైడెన్ జలుబుతో పోరాడుతున్నాడని, అందుకే ఆయన గొంతు గజిబిజిగా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కావచ్చుగాక, కానీ చాలా మందికి అది సాకుగానే కనిపించిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 90 నిమిషాల పాటు జరిగిన చర్చలో చాలాసార్లు ప్రెసిడెంట్ బైడెన్ తడబడుతూనే కనిపించారు. కొన్ని సమాధానాలు అర్థరహితంగా తోచాయి. సొంత పార్టీ నేతలే ఈ డిబేట్ బైడెన్ కు అంత కలిసి రాలేదనే అభిప్రాయానికొచ్చారు. అయితే డిబేట్ జరిగిన మొత్తం సమయంలో ఎవరు ఎవరిపైన అటాక్ చేశారు, ఆయా అంశాలపై ఎవరు ఎంత సమయం మాట్లాడారన్నది చూస్తే అందులో కూడా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. ఇద్దరి వాదోపవాదాలు దాదాపు 78 నిమిషాలు నడవగా అందులో ట్రంప్ మాట్లాడిన 41 నిమిషాల్లో 18 నిమిషాలు అటాక్ మోడ్లోనే ఉన్నాయి. ఇక బైడెన్ మాట్లాడిన 37 నిమిషాల సమయంలో 13 నిమిషాలు మాత్రమే ట్రంప్పై విరుచుకుపడ్డారు. ఇక ప్రతి అంశానికి సంబంధించిన డిబేట్లో చూసుకుంటే ఎన్నికల సబ్జెక్టుపై ఇద్దరు అభ్యర్థులు దాదాపు సమాన సమయాన్ని తీసుకోగా, వలసల గురించి వచ్చిన డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారు. ఇక ఆర్థిక వ్యవస్థపై బైడెన్ ధీటైన స్పందనలు కనిపించాయి. అయితే విదేశీ వ్యవహారాల విషయంలో ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ 1.45 నిమిషాలు మాట్లాడితే బైడెన్ 25 సెకండ్లు మాత్రమే మాట్లాడారు. అయితే అమెరికాలో కీలకంగా మారిన అబార్షన్ అంశంలో బైడెన్ పైచేయి సాధించారు. మిలిటరీ విషయంలోనూ ట్రంప్ను ధీటుగా ఎదుర్కొన్నారు బైడెన్. అయితే హెల్త్ కేర్ పైన మాట్లాడటంలో బైడెన్ ఘోరంగా తడబడ్డారు. కానీ ఎన్నికల సమగ్రతపై ట్రంప్పై పైచేయి సాధించారు. ఇక సామాజిక భద్రత విషయంలో ఇద్దరు సమఉజ్జీలుగానే తలపడ్డారు. ఏది ఏమైనప్పటికీ డిబేట్ సమయంలో బైడెన్ పేలవమైన ప్రదర్శన డెమోక్రాట్లలో నిరాశను కలిగించగా, రిపబ్లికన్లలో గెలుపు ఉత్సాహం పెరిగింది. బైడెన్ ఈ డిబేట్ను ట్రంప్కు విరుద్ధంగా మార్చాలని అనుకున్నారు. కానీ ట్రంప్ దూకుడును ఎదుర్కోవటంలో విఫలమయ్యారు. అయితే చాలా సందర్భాల్లో ట్రంప్ కూడా డిఫెన్స్లో పడిన సందర్భాలు లేకపోలేదు. బైడెన్ మాదిరిగానే ట్రంప్ కూడా కొన్నిసార్లు పేలవంగా స్పందించారు. ట్రంప్ తన వ్యాపార పత్రాలను తప్పుదోవ పట్టించినందుకు మన్హాటన్ జ్యూరీ ఆయన్ను దోషిగా నిర్ధారించారు.
నిర్ధారించిన తరువాత జరిగిన ఎన్నికల సర్వేల్లో ట్రంప్ స్థానం కాస్త బలహీనపడింది. ఇందులో బైడెన్ మెరుగైన ఫలితాలను సంపాదించడంతో ట్రంప్ కాన్ఫిడెన్స్ కాస్త తగ్గినట్లు అనిపించింది. అయితే బైడెన్ పైన వచ్చిన వయసు అభ్యంతరం తనలో కనబడకుండా ట్రంప్ ప్రయత్నించారు. అందుకే డెమోక్రాట్లు కూడా ట్రంప్ బైడెన్ కంటే బలంగా వాదించారని ఒప్పుకోవాల్సొచ్చింది. అయితే CNN నిర్వహించిన ఈ చర్చ మొదటిది మాత్రమే. డిసెంబర్లో జరగబోయే ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 10 రాత్రి 9 గంటలకు ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య రెండవ డిబేట్ జరగనుంది. దీన్ని ABC న్యూస్ నిర్వహించనుంది. సాధారణంగా 1988 నుండి చూస్తే అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్లు 3 సార్లు జరగటం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ట్రంప్ బైడెన్లు 2 డిబేట్లకు మాత్రం అంగీకరించినట్లు సమాచారం. ప్రెసిడెంట్ డిబేట్లను నిర్వహించే కమిషన్ ప్రణాళికల ప్రకారం టెక్సాస్, వర్జీనియా, ఉటాలోని విశ్వవిద్యాలయాల్లో సెప్టెంబర్, అక్టోబర్లలో ప్రెసిడెన్షియల్ డిబేట్లు జరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది చర్చలు మాత్రం కమిషన్ ప్రమేయం లేకుండానే నిర్వహించారు. రిపబ్లికన్లకు వ్యతిరేకంగా కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఇటీవల ట్రంప్ ఆరోపించడం వల్ల ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రాబోయే అమెరికా ఎన్నికలపై ఈ డిబేట్ ప్రభావం బలంగానే ఉండే అవకాశం లేకపోలేదు. ట్రంప్ శారీరకంగా తన సామర్థ్యాన్ని చూపించినా బైడెన్ ఆయా అంశాల పట్ల లోతైన విషయాలను ప్రస్తావించకపోలేదు. బొంగురుపోయిన గొంతుతో బైడెన్ మాటల్లో తడబాటు కనిపించినప్పటికీ ట్రంప్పై ఆరోపణలు చేయటంలో బలంగా వాదించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్లో ఎప్పుడూ కనిపించే దూకుడు తగ్గలేదని చెప్పే విధంగా ట్రంప్ వ్యవహార శైలి కనిపించింది. ఇదే ట్రంప్ను ఈ డిబేట్లో పైచేయి సాధించేట్లు చేసింది. ఇక రాబోయే రెండో డిబేట్లో ఇద్దరు అభ్యర్థులు ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.